రెడీయా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబు టెక్నా బ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ ఆకుకూర గురించి చెప్పుకోబోతున్నాం. ఆకుకూరలో కూడా పలు విధాలు ఉన్నాయండి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మన యొక్క చర్మం కాంతులీనేటట్లుగా చేస్తాయి. వయోవృద్ధత్వంలో వచ్చేటువంటి ముడతలు పడకుండా వయోభారంతో వచ్చేటువంటి చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం ఇట్లా ముడతలు పోవటం, అలా ముడతలు పడకుండా చర్మం కాంతి లేనేటట్లుగా నున్నగా ఉండేటట్లుగా చేస్తుందండి. ఎంత ఏదైతున్నా అదేవిధంగా మన కంటి చూపును కూడా కాపాడుతుంది. కంటి చూపు కోల్పోకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ ఆకుకూరల్లో కూడా చాలా సెవరల్ టైప్స్ ఆఫ్, ఇంగ్లీష్లో అయితే స్పినాచ్ అని అంటారు దీన్ని. దీంట్లో అనేక టైప్స్ ఆఫ్ ఆకుకూరలు ఉన్నాయండి. ఆ పలు విధాలు ఉన్నాయి. ఉదాహరణకు చిర్రి కూర, తోటకూర, పొన్నగంటి కూర, గోంగూర, బచ్చల కూర, నాసర జంగాకు, కోడి జుట్టాకు, అటిక మామిడాకు, అటిక దోసరాకు, ఇలా పలు విధాలటువంటి ఆకుకూరలు ఉన్నాయండి. ఈ ఆకుకూరల్లో మనకు అత్యంత శ్రేష్టమైంది చిర్రి కూర అండి. చిర్రి కూర అంటే చాలా ఒంటికి చలవ చేస్తుంది, కంటికి మేలు చేస్తుంది, చాలా త్వరగా జీర్ణం అయ్యేటట్లుగా చేస్తుంది. ఇది ఫ్రీ మోషన్ వచ్చేటట్లుగా కూడా చేస్తుంది. ఇలాంటి ఈ ఆకుకూరలతో కూడా దీన్ని పప్పుకూర చేసుకోవచ్చు. దీంట్లో పెసరపప్పు వేసుకొని ఉపయోగించి కానివ్వండి, లేదా కందిపప్పు, కొంతమంది అయితే పెసరపప్పు వాడిన వాళ్ళు కందిపప్పుతో పప్పు చేసుకోవచ్చు. అలాగే తాళింపు చేసుకోవచ్చు అండి. తాళింపు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తాళింపునైతే ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. చూడండి, ఆకుకూర అంటే చూడండి, చిర్రాకు ఫస్ట్ మనం చెప్పుకోబోయే అంశం. వీటిల్లో ఈ అనేక రకాలటువంటి ఇప్పుడు నేను వివరించినటువంటి ఇన్ని రకాల ఆకుకూరల్లో చిర్రాకు అనేది చాలా బెస్ట్ వన్ అండి. ఎక్కువగా విరివిగా సేల్ అయ్యేది, ఎక్కువ మంది కొనేది చిర్రాకు అండి. మనకు ఎక్కువగా అవైలబుల్గా మార్కెట్లో ఉంటుంది. ఇది కట్టలు కట్టి అమ్ముతారు. ఇది 10 రూపాయలకి 4 కట్టలు, 3 కట్టలు డిమాండ్ చొప్పున ఇది మనకు దొరుకుతుంది. ఎక్కువగా చిర్రాకు ఎక్కువ తోటలలో వాటిని ఎక్కువగా విస్తారంగా సాగు చేస్తారండి రైతులు దాన్ని. తర్వాత చూడండి, చిర్రాకు అంటే ఓకే ఫ్రెండ్స్, చూసారా? ఇదేనండి చిర్రాకు అంటే చూసారా? ఇప్పుడు కట్టలుగా ఉంటుంది. దీన్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని, నేనైతే మార్కెట్ నుంచి దీన్ని ఒక 30 రూపాయలు తీసుకొచ్చానండి. దీన్ని 8 కట్టలు. ఇది 10 రూపాయలకి 4 కట్టలు ఇస్తారు, 3 కట్టలు ఇస్తారు, 5 కట్టలు ఇస్తారు. డిమాండ్ని బట్టి దీని యొక్క డిమాండ్ ఉంటుందండి. డిమాండ్ని బట్టి దీని అవైలబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటేనండి, ఇప్పుడు దీనికి కూడా పురుగు సోకకుండా రైతులు ఏం చేస్తున్నారంటే క్రిమిసంహారక మందులు వీటికి పిచికారీ చేస్తారు. ఎందుకంటే పురుగు పట్టేసి ఆకంతా కూరుకుపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే తేంగానే ముందు దీన్ని వాష్ చేసుకోవాలండి. వాటర్లో కడిగి దీన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే వాష్ చేశాను, అయినా మీకోసం వీడియో కోసం మళ్ళీ చూపిస్తాను ఒకసారి. వాష్ చేసిన తర్వాత ఈ వేర్లు చూసారా, ఇటువైపు చూపించి ఫోకస్ చేసి ఈ వేర్లన్నీ వాష్ చేసిన తర్వాత కట్ చేసి ఆకుని సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎలా చేయాలి దీని ప్రాసెసింగ్, దీన్ని తాళింపు పెట్టుకునే విధానం, ఆకుకూర చిర్రాకు తాళింపు పెట్టుకునే విధానం నేను మీకు క్షుణ్ణంగా సవివరంగా చూపించబోతున్నాను. ఇప్పుడైతే చూడండి, దీన్ని మనం వాష్ చేసుకుంటాం. ఇప్పుడు ఆకుకూరని మనం తెచ్చుకొని డైరెక్ట్గా బకెట్లో వేసుకున్నామండి. బకెట్లో వేసుకొని ఇట్లా వాష్ చేసుకోండి బాగా. ఎందుకంటే దీనికి క్రిమిసంహారక మందులు, పురుగు మందులు, అనేక రకాలైనటువంటి ఈ ఆకు పుచ్చకుండా ఇంతకు ముందే నేను మీకు చెప్పాను. అదంతా అవశేషాలు, రెసిడ్యువల్స్ ఏదన్నా ఉన్నా కూడా ఆ క్రిమిసంహారక మందులకు ఉన్న రెసిడ్యువల్స్ని మనం శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలండి. మంచినీళ్ళల్లో శుభ్రంగా చూడండి, ఈ విధంగా ఆకుకూరని ఇలా గాడించుకొని 1, 2 or 3 టైమ్స్ ఇలా వాష్ చేసి తీసుకొని ఫ్రెండ్స్ అటు చూపించు, ఇలా పెట్టుకోండి. కట్ చేసి ఆ వేర్లన్నింటినీ ఏ విధంగా కట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కట్ చేసి మొత్తం ప్రాసెస్, మొత్తం తాళింపు వేసే విధానాన్ని మీకు చూపించబోతున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇట్లా చిర్రాకుని ఇట్లా కట్టలు తీసుకొని మీరు ఇట్లా కాడలు తీసుకొని ఇట్లా రూట్స్ ఉంటాయండి. ఆ రూట్స్ అన్నిటిని అట్లా పేర్చుకొని కత్తితోటి కట్ చేసేయండి. రూట్స్ని కట్ చేసేసి ఇట్లా వరుసగా పెట్టుకొని, రూట్స్ అంటే వేర్లు, అదండి కత్తితో ఇలా ఆ రూట్స్ అన్నిటినీ అలా కట్ చేసేయాలి. ఆ వేర్లను తీసేసి ఆ మిగతా మంచి ఆకును కూడా తురుముకోండి. ఇట్లా కత్తితోనే తరిగి చూడండి, అట్లా తరిగి ఒక బౌల్లో, ఒక దబరాలో వేసుకోవాలి. ఇంకొక కట్ట కూడా చూపించమ్మా ఎలా చేయాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అవన్నీ ఆ వేర్లన్నీ కట్ చేసుకోవాలి. వేర్లన్నీ కట్టగట్టి ఒక బంచ్గా గుత్తిగా పట్టుకొని
అలా కట్ చేసి వేసుకోవాలి. అట్లా మిగతా రిమైనింగ్ ఆకంతా అదే విధంగా చేసుకోండి. అదే విధంగా చేసుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, మిగతా రిమైనింగ్ ఆకునంతా అమ్మ ఏ విధంగా అయితే చేస్తూ ఉందో, ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని తీసుకున్నందువల్ల మనకేంటంటే అండి, మన రక్తాన్ని కూడా ఇది పలుచగా చేసేటటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి ఆహార పదార్థం అండి. ఇది మన బ్లడ్ థిన్నర్గా కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా తేలిగ్గా జీర్ణం అయిపోతుంది. సో చూద్దాం దీని యొక్క ప్రాసెస్ మిగతాదంతా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగానే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న చిర్రాకుని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కట్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా శుభ్రంగా పెట్టుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇది రెడీ టు కుక్. నెక్స్ట్ ఏం చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి పదార్థాలు తీసుకోవాలి చూడండి. ఇది ముందుగా మనం వెల్లుల్లి కొబ్బరి కారపొడి తీసుకుందామండి. దీన్ని తయారు చేయడం చాలా సింపుల్ అండి. 10 గ్రాములు ఎండు కొబ్బరి తురుము, 10 గ్రాములు ఎండుమిరపకాయలు, 10 గ్రాములు తిలే శనగపప్పు, 10 గ్రాములు ధనియాలు, 10 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు, ఈ 5 రకాల దినుసులు మిక్సీ జార్లో వేసి పొడి కొట్టుకోవాలి. దీన్ని బాగా మెత్తగా పొడి కొట్టుకుంటే దీన్నే తాళింపు కారపొడి అంటారు. తాళింపు కూరలన్నింటిలో తాళింపులో దీన్నే విరివిగా ఉపయోగిస్తారు. చూసారా, కొబ్బరి కారపొడి అయితే మనకు రెడీగా తయారైంది. నెక్స్ట్ చూద్దాం. లేదా కల్లుప్పు కానీ లేదా అయోడైజ్డ్ సాల్ట్ కానీ రుచికి సరిపడా. ఇది కరివేపాకు, ఇది వచ్చేసి మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు అండ్ ఎండుమిరపకాయ ముక్కలు, తిరగమాత గింజలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవి ఉల్లిపాయ ముక్కలు. అండ్ నెక్స్ట్ నూనె, దీనికి కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక బాండాలి లేదా కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని ఇలాంటి కడాయి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మన తాళింపుకి సరిపడా అంత ఆకు ఉంది కనుక అంత ఆకుకి ఎంత ఆయిల్ పోసిందో చూడండి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఆయిల్ వేడెక్కాక ముందుగా చూడండి తిరగమాత గింజలు అందులో వేసుకోవాలి. అందులో తిరగమాత గింజలు ఆయిల్లో వేసుకోవాలి. వేసుకోగానే అవి చిటపట్లాడతాయి. వెంటనే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వాటిని ఒక స్పూన్తో మాడిపోకుండా కలయి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోండి. ఆ నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. ఇది పోపు పెట్టే విధానం అంటారు దీన్ని. మనం చిర్రాకు తాళింపుని ఎలా చేస్తారో సవివరంగా చూపిస్తున్నాను. పోపు పెట్టే విధానం అంటారు, పోపు అంటారు దీన్ని. అంటే తిరగమాత అని అంటారు. అలా పెట్టిన తర్వాత, అలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ చిర్రాకుని తీసుకోండి. మనం కడిగి రెడీ చేసి పెట్టుకున్న చిర్రాకుని తీసుకొని వాటర్ లేకుండా శుభ్రంగా వాటర్ అంతా విదిలిచ్చేసేయండి. విదిలిచ్చేసి అది అందులో వేసుకోండి. ఫ్రెండ్స్, వేసేటప్పుడు చేయి కాలకుండా జాగ్రత్త పడండి. మీరు ఇప్పుడు అది ఎత్తుగా కనిపిస్తుంది, కాస్త సెగ తగిలిన తర్వాత హీట్ అయిన తర్వాత తగ్గిపోతుందండి, కొంచెం అయిపోతుంది. ఇదండి. ఇప్పుడు చిర్రాకు మొత్తాన్ని అందులో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు సాల్ట్ ఉంది కదా, టేబుల్ సాల్ట్, దాని టేస్ట్కి సరిపడగా వేసుకోండి. అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్ లేదా దీనికి బదులు మనం కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. సాల్ట్ కానీ అయితే త్వరగా కరిగిపోతుంది, కల్లుప్పు అయినా కరిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 15 నిమిషాలు, 10 నిమిషాల నుంచి 15 నిమిషాల దాకా మగ్గాలి. ఇప్పుడు దాన్ని తిరగ తిప్పుకోండి. అడుగున మాడిపోతుంది లేకపోతే.
ఈ ఆకుని ఏముందో చూసారా, ఇందాక మనం పెట్టేటప్పుడు ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడు ఎంత ఉండింది, బాండెట్ నిండా ఉండింది, బాండెల నిండా కడాయి నిండా ఉండింది. ఇప్పుడు చూసారా హీట్ తగిలేటప్పటికి ఎట్లా అయితే తగ్గిపోయిందో ఆ పరిమాణం క్వాంటిటీ అంతా తగ్గింది. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా తిప్పేసుకోవాలి. ఇట్లా తిప్పేసుకొని మళ్ళా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మరోసారి మూత తీసి చూసుకోండి, మాడిపోకుండా. బాగా వేడిగా ఆవిరి వస్తుందండి. మీరు వచ్చేసి ఒక చిల్లుల గరిటతోటి దాన్ని కలయి తిప్పుకోండి, మళ్ళీ కింద నుంచి పై ఇన్వర్ట్ చేసుకోండి దాన్ని. చూసారా ఆయిల్ ఎలా కనపడుతూ ఉందో. దాంట్లో మనం వేసింది ఏం ఆయిల్ అని కూడా మీకు డౌట్ రావచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ వాడామండి మేము. మీరు ఏదైనా ఎనీ పామ్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె కానీ ఏ ఆయిల్ అయినా వంటకి ఈ 3 వాడతారు. సన్ఫ్లవర్ కానీ పామ్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె కానీ రైస్ బ్రాన్ కానీ వాడొచ్చండి. మనం వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ వాడాము ఫ్రెండ్స్. ఇప్పుడు కాస్త చూసారా ఎంత చిన్న పరిమాణంలోకి మారిందో. అంత చిర్రాకు మనం వేస్తే, మనం బాండెట్లో వేస్తే అది వేడి తగిలేటప్పటికి చాలా పరిమాణం తగ్గిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి కలయి తిప్పుకోండి ఫ్రెండ్స్. చాలండి, బాగా అయితే మగ్గిపోయింది. ఇది మరీ ఎక్కువగా కూడా మగ్గబెట్టుకోకూడదండి, ఎందుకంటే అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ అన్నీ అయనైజేషన్ అయిపోయి ఆవిరైపోయి పోతాయి. అందువల్ల దాంట్లో ఉండే పోషక విలువలన్నీ కోల్పోతుంది. అది ఓవర్గా కూడా ఉడకబెడితే. అది సరిపడగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ కొబ్బరి వెల్లుల్లి కారపొడి ఉంది కదా, తాళింపు పొడి, ఆ పొడిని తీసుకొని వెయ్యి గ్రాడ్యువల్గా వేసుకోండి. అందులో చల్లుకోండి ఫ్రెండ్స్, అందులో చల్లాలండి. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారపొడి అంటారు దాన్ని, కొబ్బరి వెల్లుల్లి కారపొడి. దాన్ని వేసుకొని బాగా కలయి తిప్పుకోండి. ఎందుకంటే ఆకు సరిపడగా మగ్గాలి, ఎక్కువగా ఓవర్గా కూడా మగ్గబెట్టుకోకూడదండి. ఎందుకంటే రుచి కోల్పోద్ది ఓవర్గా మగ్గబెట్టుకుంటే. దాంట్లో ఉండేటువంటి మనకు కావాల్సినటువంటి శరీరానికి మేలు చేసే పదార్థాలన్నీ ఆవిరైపోయి ఆ విటమిన్లు అవన్నీ ఆవిరైపోతాయండి. అందుచేత ఇదండి మిగతా కారపొడి కూడా వేసుకోండి, మీ అభిరుచికి సరిపడగా వేసుకోండి. చూసారా గుమగుమలాడుతూ మంచి వాసన వస్తూ ఉందండి. ఇది ఏ పత్యం కూర ఇది. ఎవరైనా సరే, ఏ పేషెంట్ అయినా ఎవరైనా అందరూ తినదగిన కూర ఇది. దీనికి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు, ఫలానా వాళ్ళే తినాలి ఫలానా వాళ్ళు తినకూడదని ఏమీ లేదండి. ఎవరైనా తినొచ్చు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు, ఎలాంటి చీమ పట్టదు. ఇప్పుడైతే పూర్తిగా ఈ యొక్క చిర్రాకు తాళింపు కూర కుకింగ్ కంక్లూడ్ అయిపోయింది. పొగ ఊరికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న నాబ్ని ఆఫ్ కండిషన్లో పెట్టుకొని రెగ్యులేటర్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూసారా దీన్ని అంతా బాండెట్లో నుంచి కడాయిలో నుంచి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటుంది తను. కానీ నా వైపు చూడదు, అలా మాట్లాడొద్దు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా బాండర్లో నుంచి మనకు అనుకూలమైనటువంటి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక దీన్ని అయితే టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందనేది. ఈ చిర్రాకు తాళింపు కూర మనకు అత్యవసరంగా క్విక్గా వెరీ ఫాస్ట్గా జస్ట్ 10 మినిట్స్లో తయారైపోతుందండి. చూసారా ఫ్రెండ్స్, చిర్రాకు తాళింపు గుమగుమలాడే చిర్రాకు తాళింపు కూర అయితే తయారైపోయింది. మనం కొంచెం టేస్ట్ చేసి చూద్దామండి. అద్భుతంగా ఉందండి, అద్భుతం, సూపర్, అమోఘంగా అద్భుతంగా ఉంది. ఇంతటితో చిర్రాకు తాళింపు ఎలా చేయాలో నేను కంక్లూడ్ అయింది. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో దయచేసి చివరి దాకా అయితే చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబర్ నాకు ఎంతో ఎన్హాన్స్. మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్, మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు రాగలని ఆశిస్తూ సెలవు. జై హింద్.